వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈ రోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ G+1 ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, 30 feet రోడ్స్ తో చాలా మంచి లొకేషన్ లో G+1 చూస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది. ప్రైస్ కూడా 86 lakhs rupees కోట్ చేస్తున్నారు. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తున్నా. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. వెబ్సైట్లో కూడా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కంప్లీట్గా ఉన్నాయి, మీరు అవి కూడా చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చెక్ చేసిన తర్వాత మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్తో పాటు అడిషనల్ లోన్ డీటెయిల్స్ కూడా ఇస్తూ సైట్ విజిట్ చేయించగలుగుతాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ ఎలా ఉందో మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూసినట్టు ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుందండి. G+1 కంప్లీట్గా కట్టారు. ఈస్ట్ ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ వచ్చి 21, డెప్త్ వచ్చి 50 వస్తుంది. సో మొత్తం టోటల్గా మనకి ఆల్మోస్ట్ 2100 SFT అయితే వస్తుందండి. 2100 SFT అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ముందుగా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది చూపిస్తాను, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే ఇది 30 feet రోడ్స్తో చాలా బాగా వస్తుందండి. మొత్తం చుట్టుపక్కలన్నీ ఇల్లులు వచ్చి పైన హెడ్ రూమ్ కూడా ఇచ్చారు, మీరు అది కూడా గమనించవచ్చు. ముందుగా కాస్త చెట్లు పెట్టుకునేంతగా స్పేస్ అయితే వచ్చింది. మీరు చిన్నది ఆల్టో కార్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా 2 wheelers ఏవైనా ఒక 3 దాకా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేకుండా వస్తుంది. ముందుగా మీరు గేట్ గమనిస్తే మనకి గేట్ అనేది చాలా బాగా వచ్చిందండి, మంచి డిజైన్తో పాటు వచ్చింది. మీరు చూడొచ్చు గేట్ కూడా కంప్లీట్గా గ్రానైట్తో పాటే ఇచ్చారు, అటువైపు ఇటువైపు. ప్లస్ మనకి గేట్ స్కాన్ కట్ అంటారు, కట్ చేసిన లేజర్ కట్ చేసిన గేట్తో పాటు హై ప్రెషర్ లామినేట్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ ర్యాంప్ కూడా గమనించవచ్చు, కాంక్రీట్ ఇంకా గ్రానైట్తో పాటు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ ముందుగా మీరు చూస్తున్నారండి. పార్కింగ్ స్పేస్లో మీరు హ్యాచ్ బ్యాక్ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు అండి, అంత స్పేస్ అయితే వస్తుంది. హ్యాచ్ బ్యాక్ పార్క్ చేసిన తర్వాత మాత్రం మనకి పార్కింగ్ స్పేస్ తక్కువ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే ఇలా వచ్చింది, మనకి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇంటి ఎలివేషన్లో కూడా మనకి ఇక్కడ గమనిస్తే మొత్తం 2x4 డైల్స్తో వైట్ ఇంకా గ్రే కలర్ దాంతో చాలా బాగా వచ్చింది. ఇది కూడా మీరు గమనిస్తే మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ వచ్చిందండి, గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. మీరు చూడొచ్చు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. ఎలివేషన్లో కూడా డోర్ది చాలా బాగా వచ్చింది. సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి ఎలా వచ్చిందో అది కూడా మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 18 inches ప్లస్ అయితే వచ్చింది. సో ఇక్కడ పార్కింగ్ స్పేస్ అయితే ఈ విధంగా కనిపించింది, మీరు చూడొచ్చు. పార్కింగ్ స్పేస్ ఇలా వచ్చింది. అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే వచ్చింది, చూడొచ్చు. ఇది 300 feet డిగ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి 3000 liters కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా వచ్చిందో చూపిస్తాను. అంతకంటే ముందు వాష్ ఏరియా మీరు గమనించవచ్చండి. వాష్ ఏరియా మనకి ఇలా వచ్చింది ఇక్కడ. అదేవిధంగా వాష్ ఏరియా అయితే మనకి ఈ విధంగా ఇక్కడ గమనించవచ్చు. మనకి మొత్తం క్లీన్ చేసుకోవడానికి, యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవాలన్నా, బట్టలు వాష్ చేసుకోవాలన్నా స్పేస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. మీరు ఇంటి లోపల చూడొచ్చండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే హాల్ ఉందో అది మీరు గమనించవచ్చు. చాలా బాగా వస్తుంది, మంచి డిజైన్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, డైమండ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి టీవీ యూనిట్ అయితే చాలా మంచిగా వచ్చింది. 65 inch టీవీ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చి మనకి నార్త్ సైడ్ మీకు చూడొచ్చు, మనకి ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ తోటి మనకి 4x4 డైమెన్షన్స్తో ఉన్న ఒక యూపీవీసీ విండో అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ కూడా మీరు చూడొచ్చండి, ఈ విధంగా చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చారు, అది కూడా మీరు గమనించవచ్చు. చాలా మంచిగా ఆర్చ్ కూడా వచ్చింది, అది కూడా మీరు గమనించవచ్చు ఇలా. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు, మొత్తం డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ 4 టేబుల్ అయితే ఈజీగా వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇక్కడ కూడా సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడ ఇచ్చారు, కట్లరీ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. పూజా రూమ్ కూడా యూజువల్గా 100-120 square yards వరకు పూజా రూమ్ రాదు, కానీ మనకి పూజా రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా స్పేస్ అయితే ఇచ్చి బాగా వచ్చింది. సో పూజా రూమ్ మీరు చూడొచ్చండి, పూజా రూమ్ మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కూడా మనకి సఫిషియెంట్గా మనకి సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వచ్చిన తర్వాత మీరు గమనిస్తే మనకి కిచెన్ రూమ్ స్పేస్ అనేది చాలా బాగా వచ్చింది. 2.5x3 డైమెన్షన్స్, 3x3 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, చాలా షెల్ఫ్స్ అనేవి చాలా మంచిగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇది కూడా మీరు చూడొచ్చు. మనకి ఈ
ప్లాట్ఫామ్ ఏదైతే వచ్చిందో ఎల్ ప్లాట్ఫామ్ డైనింగ్ కిచెన్ రూమ్ది ప్లాట్ఫామ్ ఏదైతే వచ్చిందో మనకి ఇది 18 ఇంచ్ ప్లస్ వచ్చిందండి. 18 ఇంచ్ కాదు, ఆల్మోస్ట్ 20 ఇంచ్ దాకా వచ్చింది. చాలా సఫిషియెంట్గా ఉంది. మీరు ఏది క్లీన్ చేసుకోవాలన్నా, ఏది మంచిగా కుక్ చేసుకోవాలనుకున్నా సఫిషియెంట్గా స్పేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కింద కూడా గమనించవచ్చు, మనకి సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది. యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి మనకి కామన్ టాయిలెట్తో ఉంది. సో మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా వచ్చింది, మీరు గమనించవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అల్మారా స్పేస్ తోటి షెల్ఫ్స్ కూడా వచ్చి ఒకటి నార్త్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా 3x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మీకు ఈ బెడ్రూమ్లో మనకి 4.5x6 ఫీట్ కాట్ అయితే ఈజీగా వస్తుంది. అంతకంటే పెద్దదైతే కంజెస్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నేను మీకు ఇప్పుడు చూస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో మీరు కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చాలా బాగా వస్తుంది. అల్మారా స్పేస్ వచ్చి మనకి ఒకటి యూపీసీ విండో 3x4 డైమెన్షన్స్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అటాచ్ టాయిలెట్ బాత్తో అయితే ఉంది. టాయిలెట్ బాత్ కూడా మీరు గమనించవచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. యూజువల్గా ఇంత స్పేసెస్గా పెద్ద బిల్డింగ్స్లో లైక్ మాస్టర్ బెడ్రూమ్స్ ఏవైతే 12-14 డైమెన్షన్స్తో ఉంటాయో అలాగే వస్తుంది. కానీ ఇది చాలా స్పేషియస్గా వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ముందుగా మీరు స్టేర్స్ గమనించండి. స్టేర్స్ మనకి ఈ విధంగా వచ్చింది. ఇంకా స్టీల్ రైలింగ్ అయితే రాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి నేను వెళ్తాను. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తూ ఉంటే మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. సో మీరు ముందుగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి డోర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ గమనించవచ్చు ఎలివేషన్ అనేది, డోర్ ఎలివేషన్ అనేది కింద వచ్చినట్టుగానే 2x4 టైల్స్ తోటి గోల్డ్ ఎంగ్రేవింగ్ వచ్చి మంచిగా వచ్చింది. గోల్డెన్ బార్డర్స్ తోటి చాలా బాగా వచ్చింది. ఇది కూడా మెయిన్ డోర్ కూడా ఇండియన్ టేక్ వుడ్ అయితే వస్తుంది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల హాల్ ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. హాల్ మీరు గమనించవచ్చండి, ఆల్మోస్ట్ 22 ఫీట్ దాకా వచ్చింది. సో మీరు చూడొచ్చు మనకి లివింగ్ రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. అట్లీస్ట్ 10-12 మెంబర్స్ కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్తాను. ముందుగా మీరు గమనిస్తే ఫ్లోరింగ్ అనేది ఇంకా పాలిష్ అయితే కాలేదు. డైమండ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, మొత్తం జిప్సమ్ ఫాల్ సీలింగే వచ్చింది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది కూడా. ముందు ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా మొత్తం టీవీ క్యాబినెట్తో పాటు 65 ఇంచ్ టీవీ వరకు కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ఇష్యూ లేకుండా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నార్త్ సైడ్ గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో ఒక యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి మనకి 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మీరు డైనింగ్ టేబుల్ కూడా 4x4 లైక్ 4 టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు. న్యాచురల్ లైట్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కాలనీలో లైటింగ్ కండిషన్స్ లైక్ కాలనీ కూడా ఎలా డెవలప్ అయిందో చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా ఇల్లులే ఉన్నాయి, ఇలా మొత్తం కంప్లీట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు కింద చూపించిన కిచెన్ సేమ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. పూజా రూమ్ కూడా అలాగే వచ్చింది. అట్ ద సేమ్ టైం కిచెన్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. సో మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం కింద మనకి వాష్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ స్టేర్స్ కింద వచ్చిందో అక్కడ ఇది ఇక్కడ మనకు అలా రాకుండా కామన్ టాయిలెట్ ప్లేస్లో ఇక్కడ వచ్చింది. అదని చూడొచ్చు. సఫిషియెంట్గా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా దేనికైనా అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఒకటి యూపీవీసీ స్లైడర్ లాంటిది ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. కింద కంటే కొద్దిగా స్పేషియస్గా అయితే వచ్చింది. మీరు చూడొచ్చు. మనకు షెల్ఫ్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. 3x4 డైమెన్షన్స్ విండో కూడా వచ్చి మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ అనేది ఇండియన్ స్టైల్లో వస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్ ఏదో ఉందో అది ఇండియన్ స్టైల్లో వచ్చింది. అది మరి గమనించవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వస్తుందో చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. ఏ కింగ్ సైజ్ బెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ఇక్కడ చూడొచ్చు. కింగ్ సైజ్ బెడ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అల్మారా స్పేస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వెస్టర్న్ స్టైల్ అయితే వస్తుందండి. వెస్టర్న్ స్టైల్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. ఈ విధంగా 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. సో ఇంతసేపు నేను మీకు చూపించిన ఈ 4 BHK G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 86 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్
ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నా ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఆ ఇండిపెండెంట్ హౌస్ కూడా వెబ్సైట్లో చెక్ చేయండి. నేను మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.